చూడాలి అన్న ప్లీజ్ ఈ కోరటి అన్న ఈ కోరటి మీ కాలు మొక్కితమ్మా అన్న ప్లీజ్ అన్న మన సంస్కృతి సాంప్రదాయం కూడా వాళ్ళ అన్నుట డ్యాన్స్ వాడండి మీరు డ్యాన్స్ వాడతా డ్యాన్స్ వాడండి కొంచెం మన ఎంతో మంది వస్తాడు మనకి మనల్ని శాంతియుతంగా అంటున్నాడు దానికోసం గౌరవ వెంకటేశ్వర గారిని వేదిక మీదకి సాధారణంగా పుడియం బాలరాజు గారు ఆధార్ సొసైటీ మెంబర్ శ్రీ పుడియం బాలరాజు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క ఆదివాసీ యుద్ధ భేరి మహాసభకు ఇచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం పలుకుతూ వేదిక మీదికి గౌరవనీయులు అశ్వరావుపేట గారు వారు కూడా డయాస్కి వెళ్తున్నారు. అశ్వరావుపేట చట్టబద్ధత లేని లంబాడీలను తొలగించాలని గత 30 సంవత్సరాలుగా ఆదివాసీ ప్రజలందరూ ముక్త కంఠంతో ఈ డిమాండ్ని ముందుకు తీసుకురావడం జరిగింది. దీనిలో భాగంగానే ఇవాళ ఆదివాసులందరూ స్వచ్ఛందంగా ధర్మయుద్ధానికి సిద్ధమవుతున్నారు. భద్రాచలం గడ్డ నుంచే ఆదివాసుల యొక్క ధర్మయుద్ధ పోరాటాన్ని ప్రారంభించడానికి ఇవాళ గూడెం గ్రామం అంతా కలిసి వస్తున్నారు. పిల్ల జల్ల ముసలి ముతిక అంతా కలిసి కూడా రావడం జరుగుతుంది. దీనిలో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చట్టబద్ధత లేని లంబాడాలను
ప్రజా పోరాటాలు చేసినాం. ఈ ప్రభుత్వాలు పట్టించుకోలేదు కాబట్టి ఇవాళ 2011లో సుప్రీంకోర్టును నెట్టెక్కడం జరిగింది. దానిలో భాగంగానే 2025న మళ్ళీ సుప్రీంకోర్టు నోటీసులు పంపించడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి. ఆ నోటీసుల్లో ప్రతిఫలితమే ఇవాళ ఈ పోరాటానికి మరొక మలిదశ పోరాటానికి శ్రీకారం చుడుతున్నాం. కాబట్టి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతున్నాయో చట్టబద్ధత లేని లంబాడాలను వాళ్ళకి ఎక్కడ కూడా పార్లమెంట్ అమెండ్మెంట్ లేదు, రాజ్యాంగ సవరణ జరగకుండా వాళ్ళని దొడ్డిదారిని కలిపారు. కాబట్టి ఇవాళ మా రిజర్వేషన్లు కొల్లగొడుతున్నారు, మా జీవనాన్ని ధ్వంసం చేస్తున్నారు, మా భూములు గుంజుకుంటున్నారు, మా జీవనాన్ని విధ్వంసం చేసేటువంటి పరిస్థితిలో ఇవాళ లంబాడీలు తయారయ్యారు. కాబట్టి వాళ్ళు దొడ్డిదారిన వచ్చి ఇవాళ సర్వం మావి దోచుకుంటున్నారు. కాబట్టి ఇవాళ ఆదివాసీ సమాజం అంతా ముక్త కంఠంతో వాళ్ళని తొలగించాలనేటువంటి డిమాండ్ని ముందుకు తీసుకురావడం జరిగింది. దీనిలో భాగంగానే ఇవాళ భద్రాచలం కేంద్రంగా ధర్మయుద్ధ బహిరంగ సభను, తదనంతరం ఈ యొక్క డిమాండ్ మీద రేపు గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోవడం కూడా ఆదివాసీ సమాజం అంతా కూడా సంసిద్ధమవుతున్నటువంటి పరిస్థితిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఈ యొక్క సమస్యను పరిష్కరించకపోతే రేపు రాబోయేటువంటి పోరాటాలు కానీ రాబోయే పరిణామాలన్నింటినీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.